అయితే మనకి ఇప్పుడు రానున్నటువంటి సంవత్సరం పేరు విశ్వవాసునామ సంవత్సరం. ఈ విశ్వవాసునామ సంవత్సరంలో ఎవరెవరికి ఈ ఒక ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుంది, ఈ పరిష్కారం మార్గం చూపించేటువంటిది ఈ కార్యక్రమంలో మనకి ఈ యొక్క జాతక పరంగా, నక్షత్రాల పరంగా, అలానే ఏ రాశిలో ఏ గ్రహం ఉంటుంది, అలానే మనకి ఉగాది నుంచి యుగాది వరకు, అంటే 2025 సంవత్సరం ఉగాది నుంచి 2026 సంవత్సరం ఉగాది వరకు కూడా మన రాశిలో ఏ గ్రహం ఉండడం వల్ల ఎలాంటి పరిహారాలు తీసుకోవచ్చు, ఎలాంటి పరిష్కారం మార్గం అనమాట. అంటే పరిహారం మనం తీసుకోవడం ద్వారా, ఆ పరిహారం మనం చేయడం ద్వారా మళ్ళీ రానున్నటువంటి సంవత్సరం ఉగాది వరకు కూడా మనం ఎలా ఉండబోతున్నాము, మనం చేసేటువంటి కార్యక్రమాలు అవ్వచ్చు, మనం చేసేటువంటి క్రియలు, అలానే మనం చేసేటువంటి ఏవైతే దానాలు ధర్మాలు ఉంటాయో వీటి ద్వారానే మనకున్నటువంటి అననుకూలతని కూడా అనుకూలతగా మార్చుకునేందుకు అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి రాశి వారు కూడా బాగుండేందుకు అనుకుంటా ఉన్నాం. ప్రతి రాశి వారు కూడా ఈ పంచాంగ శ్రవణంలో నుంచి తీసినటువంటి ఏవైతే మాటలు ఉన్నాయో ఆ మాటలు మనం ఈరోజు చూసినట్లయితే కనుక ఈ యొక్క ఏవైతే రాసిందో విశ్వవాసు నామ సంవత్సరం ఏదైతే ఉందో, ఈ విశ్వవాసు నామ సంవత్సరంలో ఈ యొక్క ద్వాదశ రాసుల వారికి అందరికీ కూడా శుభ అశుభ ఫలితాలు, ప్రతిఫలితాలు ఒకసారి మనం చూసినట్లయితే కనుక ముందుగా మనకి ఈ యొక్క విశ్వవాసు నామ సంవత్సరం ఏదైతే ఉందో ఇది ఆరంభం నుంచి అంతం వరకు, అంటే సంవత్సరం పొడుగుతా ఈసారి మనకి 365 రోజులు వస్తాయి. ఈసారి మనకి 365 రోజులు కూడా అన్ని రకాల అనుకూలంగా ఉంటుంది. ఈ 365 రోజులు అన్ని రకాల బాగుంటుంది. కాబట్టి మీరు ఏదైతే ఉందో ఈ యొక్క సంవత్సరం పొడుగుతా కూడా మీరు అన్ని రకాలుగా బాగుంటుంది. కాబట్టి ముఖ్యంగా కుంభరాశి వారికి ప్రత్యేకించి బాగుంటుంది. వీళ్ళకి ఆదాయం వచ్చేసి 6, వ్యయం 14, రాజ్యపూజ్యం 7, అవమానం 5. అయితే మనకి వ్యయం 14 కనిపిస్తుంది కదా, మరి ఏ వ్యాపారం చేస్తే ఏమవుతుందని భయపడకండి. ఇది అందరిలో వర్తించదు. మీకు ఏదైతే గోచారం ఉందో ఈ గోచార ప్రకారంగా మీకు గురుదశ కానీ, అలానే బుధ దశ కానీ, రవి దశ కానీ నడుస్తుందా, మీరు ఖచ్చితంగా వ్యాపారం చేయొచ్చు. అలానే మీకు చంద్రదశ కానీ, కుజదశ కానీ నడుస్తుందంటే మీకు ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ కానీ, ప్రైవేట్ జాబ్ కానీ మీరు జాబ్ చేసుకునేలా ఉంటారు. అంటే మనకి ఈ వ్యాయామం అనేటువంటి ఏదైతే ఉన్నదో ఇవి అందరిలో ఉండదు. మీకు శని దశ కానీ, శని అంతర్దశ కానీ, లేకపోతే రాహుకేతు దశలు కానీ నడుస్తున్నట్టయితే కనుక మీకు ఖచ్చితంగా ఈ నష్టం అనేది కనిపిస్తూ ఉంటుంది. మీ మీద గురు బలం కానీ, శని బలం కానీ ఉన్నట్టయితే కనుక సంవత్సరం మొత్తం మీకు ఆదాయాలే కనిపిస్తూ ఉంటాయి. కావున మీకు రాశి మాకున్నది కదా, మేము అందరం కుంభరాశిలో ఉన్నాము, కుంభరాశి వారికి ఇలానే ఉంటుందేమో అని మాత్రం అనుకొని అలానే ఎక్కడేసిన పొంగళాలా కూర్చోకండి. ఎవరి పని వాళ్ళు చేసుకుంటే సరిపోతుంది. అందులో మనకి ఈ షష్టగ్రహ కూటమి, అందులోనే మనకి ఈ యొక్క యుగాది నుంచి కూడా మీ జాతకాలన్నీ కూడా మారిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ఈ యొక్క కుంభరాశి నుంచి మీనరాశికి శని భగవానుడు, అలానే శుక్ర భగవానుడు రావడంతో పాటు ఒక ఏదైతే దశలు వీళ్ళకి శని మహర్దశ, శని ఒక 8 అష్టశని, అర్ధాశ్రమ శని ఎవరితో బాధపడుతున్నారో వాళ్ళందరికి కూడా తొలగిపోతుంది. కాబట్టి ఈ రోజుతోనూ అందరికి అదృష్టమని చెప్పొచ్చు. మనకి చివరిలో చెప్పేటువంటి పరిహారాలతో పాటు మీరు ఇంకొంచెం చేసుకునేదానికి ఏంటంటే వేప నూనె, అలానే నువ్వుల నూనె, అలానే మస్టర్డ్ ఆయిల్, ఆవాల నూనె, ఈ 3 నూనెలను కలిపేసి బాడీకి అప్లై చేసుకొని స్నానం ఆచరించినట్టయితే ఉగాది రోజున మీకు అన్ని రకాల రుమ్మత్తులు కూడా తొలగిపోయేదానికి, ఆ శని భగవానుడి యొక్క మంచి శుభ దృష్టి కూడా మీ మీద ఉండేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కుంభరాశి వారికి ప్రత్యేకంగా చెప్తున్నాను. అలానే మనకి ఈ యొక్క కుంభరాశి వారికి సంవత్సరం పొడుగుతో బాగుండేందుకు ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాల్లో ఎన్ని సంవత్సరాల నుంచి 19 సంవత్సరాలుగా, 14 సంవత్సరాలుగా, 12, 9, 7.5, అలానే 5, అలానే 2.5 సంవత్సరాలుగా పెళ్లిళ్ళు కాని అటువంటి కుంభరాశి వారు ఎవరైనా ఉంటే గనక వారికి ఖచ్చితంగా పెళ్లి సంబంధాలు కుదిరి పెళ్లి కూడా కుదిరేలాగా కనిపిస్తుంది. కాబట్టి ఎవరైనా ఉంటే మీరు విసుగెత్తిపోయి ఉన్నా సరే పెళ్లి సంబంధాలు చూసుకోండి, ఖచ్చితంగా కలిసి వస్తుంది మీకు ఈ ఉగాది నుంచి. అయితే మనకి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 4 మాసాలు కూడా ఎప్పటి నుంచో కాళ్ళకి దారాలు కట్టుకొని ఉన్నట్టుగాను, కాళ్ళకి కంచెలు వేసుకొని ఉన్నట్టుగాను ఉన్నటువంటి ఇంట్లోనే ఉండి పోయేటటువంటి పర్సన్స్ ఎవరైనా ఉన్నారో
ఈ యొక్క కుంభరాశి వారు ఉంటే కనుక వారందరూ కూడా బయటకు వచ్చేసి మీరు వ్యాపారాలు చేసుకోవచ్చు. మీరు ఏదైనా జాబ్ చేసుకునే దానికి అన్ని రకాల వెసులుబాట్లు మీకు కనిపించేలా ఉన్నాయి కాబట్టి మీరు ఈ నెలపాటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో మాస పరిహారం చేసుకొని మీరు ముందుకు వచ్చినట్లయితే కనుక మీకు అన్ని రకాలుగా గ్రహరీత్యా దోషాలన్నీ తొలగిపోతున్నాయి కాబట్టి చాలా బాగుంటుంది. అనుకూలంగా మీరు ఏ ప్రయత్నమైనా చేస్తే కూడా 64 కళల్లో ఏ కళలో అయినా కుంభరాశి వారు రాణిస్తారు. ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. అలానే మనకి నవంబర్, డిసెంబర్ ఈ 2 మాసాల్లో కనుక మీరు ఏదైనా వ్యాపారం నిర్మించాలనుకుంటే కనుక బట్టల షాపులు, ఐరన్ షాపులు, అలానే కన్స్ట్రక్షన్ రంగాలు, అలానే బిల్డర్స్, అలానే స్థలాల వ్యాపారాలు, రియల్ ఎస్టేటు ఇలాంటి రంగాల వారికి కుంభరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది కాబట్టి ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేయండి. అలానే బుల్డేజర్స్ తీసుకురావడం, పెద్ద పెద్ద వాహనాలు కొనుక్కోవడం, కాంట్రాక్ట్ బేసిక్స్, రోడ్ కాంట్రాక్ట్లు, పొలిటీషియన్స్ వీళ్ళకి కూడా చాలా అనుకూలంగా ఉంది. ఈ సంవత్సరంలో ఎక్కడైనా అప్పులు ఉన్నారా ఖచ్చితంగా తీరిపోతాయి. మీకెవరిని ఇయ్యాలా ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి అందరూ కూడా ఈ మాస పరిహారాలు చేసుకుంటే ఈ యొక్క కుంభరాశి వారికి అదృష్టం వరిస్తుంది. అయితే మనకి జనవరి, ఫిబ్రవరి, మార్చి 2026 సంవత్సరం ఈ 3 మాసాలు కూడా మీరు విదేశాలకు వెళ్ళడానికైనా, వీసాకు సంబంధించినటువంటి ఇష్యూస్ అయినా, ఇంట్లో ఏదైనా గొడవలు ఉన్నా, భార్యాభర్త మధ్య ఎడబాటున్నా కూడా మీరు సరిదిద్దుకునేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంది. పిల్లల్ని ఒక దారిలో పెట్టేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంది. కాబట్టి మీకన్నా మించిన వాళ్ళు లేరు అని మీరు అనుకొని ఏ పనైనా మీ వరకు మీరు చేసుకుంటే వరకు అదృష్టం బాగుంటుంది. మీకు ఇంకా అదృష్టం కలిసి రావాలనుకుంటే కనుక ఈ చిన్నపాటి ప్రయత్నం చేయండి, చిన్నపాటి పరిహారాలు చేసుకోండి. అయితే మనకి ఈ ఉగాది నుంచి ఏదైతే మనకి అనుకున్నట్టుగానే విశ్వవాసునామ సంవత్సరంలో ఏదైతే ఉందో ఈ విశ్వవాసునామ సంవత్సరంలో ఈ పరిహారాలు చేసినట్లయితే కనుక అన్ని రకాల రుమ్మతులు తొలగిపోయేసి ఈ యొక్క ఉగాది నుంచి రానున్నటువంటి 2026 ఉగాది వరకు కూడా మనం చెప్పేటువంటి ఈ పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఈ పరిహారాలు మీరు పాటించినట్లయితే కనుక ఖచ్చితంగా మీకు అదృష్టం వరిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ యొక్క రాశి వారికి ఖచ్చితంగా ఈ నీటి వల్ల ఇబ్బందులు ఉన్నాయి, నీటి వల్ల వాళ్ళకి ఖచ్చితంగా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి మీరు ఈ పరిహారం పాటించండి, ఖచ్చితంగా మీకు అనేది అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఆ మేర ఈ రాశి వారికి పరిహారం అయితే ఏమిటంటే మీకు ఎక్కడైనా పేదలు కనిపిస్తే కూడా ఆ పేదలకి 10 మందికి అన్నం పెట్టడం, ప్రతి మాసంలో కూడా 12 మాసాలు ఉగాది నుంచి రానున్నటువంటి 2026 సంవత్సరం ఉగాది వరకు కూడా ప్రతి మాసంలో అమావాస్య ముందు లేదా పౌర్ణమి ముందు గనక మినిమం ఒక 10 మందికి భోజనం పెట్టగలిగితే గనక మీకు ఈ రాశిలో ఉన్నటువంటిది ఏదైతే లోపాలు ఉన్నాయో మీ యొక్క గ్రహచార ప్రకారంగా, గ్రహరీత్యా ప్రకారంగా మీ యొక్క స్థానంలో ఏదైతే ఈ లోపాలు ఉన్నటువంటి ఈ యొక్క గ్రహాల నుంచి వెడబాటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయో మీ అందరూ కూడా చక్కదిద్దుకునేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి రానున్నటువంటి యుగాది వరకు కూడా మీరు 10 మందికి భోజనం ప్రతి మాసంలో పెట్టినట్టయితే గనక ఖచ్చితంగా మీకు మంచి అదృష్టం రాణించడానికి ఆస్కారం ఉంటుంది. అలానే మీకు ఆకుకూరలు ఏవైతే ఉన్నాయో ఈ ఆకుకూరలు కనుక మీరు ఈ ఆవులకి పెట్టినట్లయితే ప్రతి బుధవారం కానీ లేదా గురువారం కానీ ఆవులకి పెట్టినట్టయితే కనుక మీకు ఖచ్చితంగా మీకు రావాల్సినటువంటి అదృష్టం అంతా మీ వరకు వస్తుంది. అలానే మీకు ఈ రాశిలో ఎవరికైనా సరే ఇబ్బందులు, ఆర్థిక స్థితిగతులు ఉన్నాయో ఈ ఆర్థిక స్థితిగతులు ఉంటే కూడా మీరు ఏదైతే మనకి సముద్రపు గవ్వలను దొరుకుతాయి, ఈ సముద్రపు గవ్వలు కానీ లేదా లక్ష్మీ గవ్వలు కానీ సాలగ్రామంలో ఉంటాయి. ఈ సాలగ్రామం కానీ ఏదైనా ఆలయంలో మీరు సమర్పించినట్లయితే ఆలయంలో గనక అమ్మవారి ఆలయంలో గనక ఈ లక్ష్మీ గవ్వలు, సాలగ్రామములు లేదా సముద్రపు గవ్వలు ఒక 5 తీసుకొని ఈ గవ్వల్ని అమ్మవారి దగ్గర పెట్టేసి కుంకుమ అర్చన చేయించి ఆ గవ్వలు తీసుకొచ్చుకొని మన ఇంట్లో ఏదైతే పూజా మందిరం ఉందో అక్కడ పెట్టుకొని పూజించుకున్నట్లయితే కనుక ప్రతిరోజు కూడా సాంబ్రాణి లేదా గుగ్గిలిమితో పొగ వేస్తే ఆ గవ్వలకు గనక మీ ఇంట్లో అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అలానే వాస్తు ప్రకారంగా ఏమైనా దోషాలు ఉంటే కూడా ఈ యొక్క యుగాది నుంచి మన ఈ ద్వాదశ రాశులు అందరికీ కాకుండా ప్రత్యేకించి మీ రాశి వారికి అయితే ఈ యొక్క రెమెడీ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఫలిస్తుంది. అలానే మీకు ఇదొక్కటే కాకుండా మరొక రెమెడీ కూడా ఏంటంటే మీరు ఏదైతే పాలు ఉంటాయో గేదె, ఆవు ఈ పాలు ఏవైతే ఉంటాయో ఈ పాలతో పాటు అంజీరు, అక్రోటు, బాదం, కిస్మిస్ ఈ 4ని కనుక పౌడర్ చేసుకొని ఆ పాలలో కలిపేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కానీ
లేదా కుమారస్వామికి కానీ, లేదా నాగపడిగలు, మానసదేవి అమ్మవారు, లేదా మీకు దగ్గరలో దక్షిణామూర్తి ఆలయం ఉంటే కనుక అక్కడైనా సరే మీరు అభిషేకం చేసినా, లేదా శివాలయాల్లో సాయం సంధి వేళలో కనుక మీ ప్రాంతాల్లో ఎక్కడైనా అభిషేకం చేసేవారు ఉంటే కనుక అక్కడ కూడా అభిషేకం చేసుకున్నట్లయితే కనుక మీకు అన్ని రకాల రుమ్మతులు తొలగిపోయేలా ఉంటుంది. కాబట్టి ఈ మేర ఈ రెమెడీస్ అన్ని కూడా చేసుకొని మీ రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా అదృష్టవంతుల వారిని కోరుకుంటా